డార్లింగ్ టైంలో ఉన్న ప్రభాస్ మళ్ళీ ఈ సినిమాలో కనిపించాడా లేదా ఇది మిస్ అయిన ఆపర్చునిటీయా? రాజసాబ్ మూవీ గురించి నా ఆనెస్ట్ రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను రాజసాబ్ మూవీలో నాకు నచ్చినవి స్పష్టంగా చెప్పబోతున్నాను. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, రాజసాబ్ తన బామ్మతో కలిసి ఉంటాడు. ఆ బామ్మకి మతిమరుపు, అదే అల్జైమర్ సమస్య ఉంటుందన్నమాట. అందరినీ మర్చిపోయిన ఒక్క తన తాతను మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. బామ్మని తన తాతతో మళ్ళీ కలపాలనే ఉద్దేశంతో రాజసాబ్ తన తాతను వెతుక్కుంటూ హైదరాబాద్కు వస్తాడు. అక్కడ రాజసాబ్కి ఎదురైన సమస్య ఏంటి, ఆ ఇద్దరిని మళ్ళీ కలిపాడా లేదా అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే, మొదటగా ప్రభాస్ అన్న గురించి చెప్పాలి. చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. కామెడీలో ఫుల్ ఎనర్జీతో నవ్వించాడు. ఎక్స్ప్రెషన్స్, టైమింగ్, మొత్తానికి డార్లింగ్ టైంలో ప్రభాస్ వైబ్ వచ్చింది. చాలా రోజుల తర్వాత లుక్ చాలా ఫ్రెష్ గా ఉంది, చాలా ఎనర్జీగా కనిపించారు. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో 3 హీరోయిన్స్ ఉన్నారు భయ్య. పెద్దగా ఎవరికి స్కోప్ లేదు, కానీ మాలవిక మోహన్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించింది. ఆ తర్వాత నిధి అగర్వాల్, ఆ తర్వాత రిద్ది కుమార్. బామ్మ పాత్రలో జరీనా వహాబ్ గారు చాలా బాగా చేశారని చెప్పాలి. స్టోరీ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ అని చెప్పినట్టుగా ఆవిడే ఈ సినిమాకి హీరోనే చెప్పాలి. ఈ క్యారెక్టర్ సినిమాకి చాలా పెద్ద ప్లస్. సంజయ్ దత్ గారికి కూడా మంచి రోల్ ఇచ్చారని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ రైటింగ్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మూవీలో ఎక్కువగా మిస్టీరియస్ గానే చూపిస్తారు. ఇక కామెడీ విషయానికి వస్తే, సత్య, ప్రభాస్, సీను, వీటీవీ, గణేష్ అక్కడక్కడ నవ్విస్తారు. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ప్రభాస్ అనే నవ్వించారు. బొమాన్ ఇరానీ రోల్ చిన్నదే అయినా ఇంపార్టెంట్ ఉన్న రోల్. సముద్రగని గారు కూడా ఈ సినిమాలో నటించారు, కానీ 2-3 సీన్లోనే కనిపించారు. ఆయన పాత్ర కూడా చిన్నదనే చెప్పాలి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, రెబల్స్ ఆఫ్ టైటిల్ సాంగ్ బాగుంది. సహనా సహనా సాంగ్ 2 సార్లు వస్తుంది. వచ్చిన 2 సార్లు కూడా వర్క్ అయిందని చెప్పాలి. బీజిఎం మరీ సూపర్ గా ఏమీ లేదు, కానీ ఉన్న సీన్స్ లో మాత్రం చాలా బాగా వచ్చేదనే చెప్పాలి. నిజంగా సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటంటే, ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అండ్ విజువల్స్. మారుతి గారి దగ్గర నుంచి ఇంత రిచ్ లుక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ మొత్తం రిచ్ విజువల్స్ కనిపించాయి. ఫైట్స్ ఉన్నవి తక్కువే, కానీ ప్రభాసాన చేసే రెగ్యులర్ ఫైట్స్ లాగానే ఉన్నాయి. కానీ ముసలితో చేసే ఫైట్ సీక్వెన్స్ బాగుందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కామెడీతో స్మూత్ గా వెళ్ళి, ఇంటర్వెల్ ట్విస్ట్ డీసెంట్ గా ఉంటుంది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. హర్రర్ సినిమా అని చెప్పిన హర్రర్ ఎలిమెంట్స్ చాలా వీక్ గానే ఉన్నాయి. భయం అనిపించే సీన్స్ అస్సలు లేవు. సెకండ్ హాఫ్ మొత్తం హీరో, బామ్మ, తాత చుట్టూనే తిరుగుతుంటుంది. మిగతా క్యారెక్టర్స్ పూర్తిగా మాయమైపోతాయి. మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే, ప్రభాస్ అన్నని ఓల్డ్ గెటప్ లో ప్రాపర్ గా చూపించలేదనే చెప్పాలి. ట్రైలర్ లో చూపించిన ఒక ఫైట్ సీన్ తీసేశారు. ఇవన్నీ ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంటే. సంజయ్ దత్ గారికి, ప్రభాస్ అన్నకి సరైన ఫేస్ ఆఫ్ పడుంటే మూవీ ఇంకో లెవెల్లో ఉండేది. అది మిస్ అయిందని చెప్పాలి. బామ్మ క్యారెక్టర్ ని కూడా కొంచెం ఎక్కువ చూపించినట్టుగా అనిపిస్తుంటుంది. అది కాస్త తగ్గించుంటే ఇంకా బాగుండేది. హర్రర్ సినిమా అని చెప్పి హిప్నటైజ్ కాన్సెప్ట్ మీద నడిపించిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే నాచే సాంగ్ రాంగ్ ప్లేస్మెంట్ అని అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే సడన్ గా కట్ చేసినట్టుగా కూడా అనిపిస్తాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ చివర్లో ఉన్న జోకర్ షాట్ మళ్ళీ రిపీట్ చేసి రాజసాబ్ 2 సర్కస్ అని పార్ట్ 2 అనౌన్స్ చేశారు అంతే. ఇక మొత్తంగా చెప్పాలంటే, రాజసాబ్ 1 టైం వాచ్ సినిమా. ప్రభాస్ అన్న కామెడీ కోసం, లుక్స్ కోసం, వింటేజ్ ప్రభాస్ కోసం, ఇలా ప్రభాస్ అన్న కోసం చూడొచ్చు, విజువల్స్ కోసం చూడొచ్చు. కానీ హర్రర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇంతకీ మీరు రాజసాబ్ చూసారా? మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హానెస్ట్ తెలుగు మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.